రెడ్డి పలుకుబడి పనిచేయట్లేదని, రాహుల్ గాంధీకి రేవంత్కి మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పి రేవంత్ని మారుస్తారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజం లేని ప్రచారం చేయడమే ప్రతిపక్షాల ఎత్తుగడైంది. సో వాటిని చూసి అప్పుడప్పుడు నవ్వుకుంటాం మేము, అంతే. రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న సాన్నిధ్యం ఏందో, వాళ్ళిద్దరి మైండ్ సెట్ ఏందో, లేదంటే వాళ్ళిద్దరి స్నేహం ఏందో కూడా తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా వాటిని చూసి అంటే టీఆర్పీ కొరకు వార్తలు ఇట్లా కూడా వేస్తారా అని అనుకుంటారు, అంతే తప్ప దాంట్లో పెద్ద స్టాంటిటీ ఉండదు. ఎందుకంటే తను ఈ రాష్ట్రంలో పోరాడి, ఇప్పుడు చెప్తారు కదా చాలామంది, నేను కేసీఆర్ లెజెండరీ పొలిటీషియన్, మూమెంట్ లీడర్, తెలంగాణ కళల సాకారం చేసిందని. మేమందరం ఉన్నది దాంట్లో సార్. ఆయన బ్రాండ్ వెనక ఏదే ఉండదుగా, మన పుష్ప లెక్క వెనక బ్రాండ్ అని వేసుకున్నట్టుంది. కానీ దాంట్లో ఆయన ఇంట్లో వండుకున్న రోజు కొట్లాడిన వాళ్ళం మేము. ఒక రోజున ప్రణబ్ ముఖర్జీ గారికి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ గారు ఎలక్షన్కి వస్తే మద్దతు చెప్పిన రోజు నేను రాష్ట్రపతి గారిని 3 ప్లేస్లలో అడ్డుకున్నాం. గన్ పార్క్ కాడ, ఎయిర్పోర్ట్ కాడ, బేగంపేట ఎయిర్పోర్ట్ కాడ, తర్వాత తాజ్ కృష్ణ కాడ. వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పిపోయిన రోజు ఆ రోజు. అంటే కొన్ని సందర్భాలు మిలియన్ మార్చ్, నిన్ననే మిలియన్ మార్చ్ డే, అది వద్దని చెప్పి ఎన్నోసార్లు అన్న ఆయన. తర్వాత సాగరహారం ఏంటిది, అది సకల జన ఏమంటారు సమ్మె కాదు, సకల జన బహిరంగ సభ పెట్టినాం రోజు సెప్టెంబర్ 30. దానికి కూడా ఆయన వద్దని చెప్పిండు. సాగరహారం ఇట్లాంటి అన్నిటికీ మేము ఉన్నాం. సరే, ఒకటి అట్లాట ఆయననే ఓడగొట్టింది ఎవరు? ఇప్పుడు ఎన్ని క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా కేసీఆర్కి, 9 సంవత్సరాల పాటు పరిపాలించింది కదా. మరి అంత క్రెడెన్షియల్ అన్న కేసీఆర్ ఎందుకు ఫెయిల్ అయ్యిండు? మరి రేవంత్ రెడ్డి గారి చేతులు ఎట్లా ఓడిపోయింది? ఇది వాళ్ళు ఆలోచించాల్సిన సందర్భం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, మంచి చేస్తే జనంలో ఓడినా గెలిచినా ఉంటారమ్మా, చెడు చేస్తే గెలుస్తూ పోతున్నా ఓడుతూనే ఉంటారు. అది కేసీఆర్ గారికి ఇంకా అర్థం కాలే. ఇప్పుడు నేను సభకు రాకపోవడం వల్ల నాకు పెద్ద గొప్ప, నేనేదో సాధిస్తున్నా అనుకోవడం కాదు, ప్రజల్ని అవమానించడం. అది అంటే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత సహజంగా ఉండే వ్యతిరేకత కొన్ని కారణాలు, కానీ మీకు 14 నెలల్లోనే వ్యతిరేకత వచ్చేసింది గ్రౌండ్లో. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ 21 సీట్లే గెలుస్తుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సర్వే ఏదో వచ్చిందని. ఇప్పుడు వాళ్ళు 3 ఎమ్మెల్సీలలో ఎందుకు పోటీ చేయలేదో అడగండి. ఇంత వ్యతిరేకత ఉన్నది కదా, బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు? మరి మరి కాంగ్రెస్ పోటీ చేసి ఎందుకు ఓడిపోయింది? గ్రాడ్యుయేట్ పోటీ చేసిన గెలుస్తా ఓడితా సెకండరీ. నువ్వు లేనేలేవు కదా సీన్లో, నీకు అడిగే నైతిక హక్కే లేదు కదా. అది బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ రహస్య ఒప్పందంలో భాగంగా బీజేపీకి అవకాశం ఇచ్చి బీఆర్ఎస్ చాటుకుండి వాళ్ళకు మద్దతు చేసి ఓట్లు వేయించింది. ఇది సింపుల్ థియరీ. అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది అంత ప్రతిష్టాత్మకంగా? వీళ్ళిద్దరు కలిసిండ్రు అనే చెప్పిన, నర్మగర్భంగా చెప్పింది అని ప్రత్యక్షంగా చెప్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి వచ్చిండ్రు, మేము ఒంటరిగా కొట్లాడినాం. కానీ మళ్ళీ మేమిద్దరం నో నో నో, కమలం ఈ చెవులో పువ్వు పెడుతుంది, గులాబీ ఈ చెవులో పువ్వు పెడుతుంది. బీఎస్పీ అభ్యర్థి కదా, మీ నుంచి టికెట్ ఆశించిన అభ్యర్థికి ప్రసన్నకి మద్దతు ప్రకటించారు. ప్రసన్న కూడా గట్టి పోటీ ఇచ్చాడు మీకు. ఎస్, కావచ్చు బ్రదర్. ఇప్పుడు ఎక్కడనైనా సరే రెబల్స్ను మనము, ఇప్పుడు ప్రసన్న గారికి టికెట్ ఇచ్చినాం అనుకోండి, నరేందర్ రెడ్డి గారు కూడా కౌంటర్ అవుతుండే కదా. 2 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నాతో ఉండడం వల్ల నష్టపోయిన నేను అక్కడ. ఒకవేళ ఆల్టర్నేట్గా మేము కోఆర్డినేట్ చేసినా కూడా సెకండ్ ప్రయర్ ఒకరికొకరం వేయించుకునే ఒక ప్రక్రియ, మేము మెకానిజం కొంచెం ప్రాక్టికల్గా చేస్తుంటే బాగుండేమో. అంటే నేను సిద్దిపేట ఇన్ఛార్జ్ ఉంటే అప్పుడు నేను ఆ 2-3 డేస్ నాకు అనిపించింది, ఓకే ఫైట్ జరిగింది, ఓకే ఫస్ట్ నరేందర్ రెడ్డి గారికి వేసింది, సెకండ్ హరికృష్ణ గారు కేసి, ఫస్ట్ హరికృష్ణ గారికి వేసింది, సెకండ్ ట్రాన్స్ఫర్ అనేది ఇటు పెట్టుకోగలిగితే విన్ విన్ సిచ్యువేషన్లో ఉంటుంటుంది. అది కొంత ఆ కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది. కాంగ్రెస్ నేతలు కూడా ఎవరైనా వెనుబడి పొడిచారు అక్కడ? దాంట్లో ఏం లేదు, అందరూ సిన్సియర్గా చేసిండ్రు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే బీఆర్ఎస్ ఓట్లు ఎటు పడ్డాయో వాళ్ళకు తెలుసు. సో ఇప్పుడు మనం కామెంట్ని ఓడిపోయి కాబట్టి నువ్వు దాని మీద వేస్తావు. బీఆర్ఎస్ ఓట్లు బీఎస్పీకి పడలేదా? బీఎస్పీకి పడకుండానే బీఎస్పీ అభ్యర్థికి అన్ని ఓట్లు వచ్చాయా? బీఆర్ఎస్ షిఫ్టెడ్ ఎప్పుడంటే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడే షిఫ్ట్ అయింది. మొన్న ఆ ప్రాక్టీస్ను మళ్ళొక్కసారి
మళ్ళీ రీఇటరేట్ చేసుకుంటారు అంతే. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థి గెలుచుకున్నారు. శ్రీపాల్ రెడ్డి టీచర్స్ ఓకే. ఎమ్మెల్సీ నేను ఎవరు అంజిరెడ్డినా? అంజిరెడ్డి. ఇక ఆడ కాంపిటీషన్లో మేము ఒంటరైనాం, వాళ్ళు ఇద్దరైనారు, దట్స్ ఇట్. ఇప్పుడు ఇక్కడ నల్గొండ విషయంలో మాత్రం మేము ఎవరికి ఏం సపోర్ట్ చేయలేదు. శ్రీపాల్ రెడ్డి గారు గెలిచిండ్రు, సరే వారు కేసీఆర్ని కలవచ్చు, మమ్మల్ని కలవచ్చు, కానీ అది న్యూట్రల్ ఇండిపెండెంట్ గెలిచిండ్రు. అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.